ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తున్నా. బీరకాయతో ఒక మంచి రెసిపీ చేస్తున్నాను. ఐ హోప్ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. ముందుగా బీరకాయని పీల్ ఆఫ్ చేసుకుందాం. చూడండి, ఇవి షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయి కదా, వీటిని ఇలా పీల్ ఆఫ్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా పీల్ ఆఫ్ చేసుకుందాం. షార్ప్ ఎడ్జెస్ ఓకేనా. చూడండి, ఇవి రౌండ్గా కట్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోండి. నేనైతే ఈ రెసిపీకి రౌండ్గానే కట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, ఇలా రౌండ్గా కట్ చేసుకుంటే చూడండి, ఇవి ఆలు, డ్రమ్ స్టిక్ అండ్ టొమాటోస్ ఈ విధంగా చాప్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, గార్లిక్, జింజర్ అండ్ కర్రీ లీవ్స్ ఇవన్నీ ఇలా చాప్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం కుకింగ్లోకి వెళ్ళిపోదాం. చూడండి, స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ చేసుకోండి. చూడండి, ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోండి. చూడండి, నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఆలు అండ్ డ్రమ్ స్టిక్ ఇవి ఫ్రై చేసుకుందాం. ఇవి సాఫ్ట్ అయ్యేంత వరకు ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. చూడండి, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం సో దట్ ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు ఇవి ఫాస్ట్గా కుక్ అయిపోయినట్టే, స్మూత్గా అయిపోయింది. నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్ అండ్ గార్లిక్, జింజర్ యాడ్ చేసుకుందాం. చూడండి, నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం. జస్ట్ సాఫ్ట్గా కుక్ అయితే చాలండి, ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా, సాఫ్ట్ అంటే ఎప్పుడు కూడా సాఫ్ట్ అంటూ ఉంటాను, పచ్చిదనం పోయేంత వరకు కుక్ చేసుకోవడం. చూడండి, నెక్స్ట్ ఇవి బీరకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ బీరకాయ పీసెస్ కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. ఓకేనా, ఒక 5 to 10 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసుకొని కుక్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, ఇప్పుడు సాఫ్ట్గా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం టొమాటోస్ యాడ్ చేసుకుందాం. చూడండి, నేను సెంటర్లో ఇలా గ్యాప్ ఉంచాను కదా, ఇందులో టొమాటోస్ వేసుకుందాం. చూడండి, టొమాటోస్ పైన సాల్ట్ ఇలా స్ప్రింకిల్ చేసి త్వరగా టొమాటోస్ కుక్ అయిపోతాయి ఫాస్ట్గా. చూడండి, టొమాటోస్కి సాల్ట్ వేసాను కదా, ఇప్పుడు అవి కూడా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. ఎస్, టొమాటో సాఫ్ట్గా కుక్ అయిపోయింది. చూడండి, ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల టొమాటోస్ ఫాస్ట్గా కుక్ అయిపోయింది కదా. ఇలా అంటే మొత్తం క్రష్ అయిపోతాయి టొమాటోస్ మొత్తం. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ సాఫ్ట్గా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు యాడ్ చేసుకుందాం. ముందుగా ధనియా పౌడర్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకుందాం. చూడండి, ఇది కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, జస్ట్ కలర్ కోసం మాత్రమే యాడ్ చేసుకుంటున్నాం. ముందు వెజిటేబుల్స్ కుక్ అవ్వడానికి సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తున్నాం. సరిపోతే మళ్ళీ తర్వాత యాడ్ చేసుకోవచ్చు.
చూడండి, ఈ పీసెస్ అన్నిటికీ ఇంగ్రీడియంట్స్ అబ్జర్వ్ చేసేంత వరకు కుక్ చేసుకుందాం. ఒక 5 to 10 minutes లో ఫ్లేమ్లో ఇలా కుక్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. ఎస్, మొత్తం తీసుకుందాం. చూడండి, ఈ స్టేజ్లో ఒక 3 spoons ఆఫ్ కర్డ్ యాడ్ చేసుకుంటున్నాను నేను. మీకు ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇలా కర్డ్ యాడ్ చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఓకేనా? చూడండి, గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా ఎక్కువ అవసరం లేదు. లిడ్ క్లోజ్ చేసుకొని 5 to 10 minutes ఇలా కుక్ చేసుకుందాం. చూడండి, లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. ఎస్, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ. నాకైతే కొద్దిగా సాల్ట్ తక్కువైంది, సో నేను యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఫైనల్గా వెజ్ మసాలా పౌడర్ యాడ్ చేసుకుందాం. ఆల్మోస్ట్ కర్రీ అంతా కంప్లీట్ అయిపోయినట్టే. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నదో. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది. చూడండి, టేస్టీ బీరకాయ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. నాకైతే చాలా టేస్టీగా వచ్చిందండి. ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. ఇప్పుడు ఇది డిష్ అవుట్ చేసేసుకుందాం. చూడండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసేసుకుందాం. నాకైతే చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా టేస్టీగా వస్తుంది. వదిలిపెట్టకుండా తింటారు. చూడండి ఎంత బాగుందో. చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది, అట్ ద సేమ్ టైం టేస్టీగా కూడా వచ్చింది నాకు.